సినీ తారలు షూటింగ్ సమయాల్లో ఉపయోగించే క్యారవాన్స్ గోదావరి జిల్లాలకు భారీగా తరలివచ్చాయి. కోడి పందాల శిబిరాల వద్ద పందెగాళ్ల కోసం 4-5 క్యారవాన్లు ఏర్పాటు చేశారు. వీవీఐపీ గెస్టులు బరుల వద్దే రిలాక్స్ కావడానికి క్యారవాన్స్లో మందు విందులతో పాటు స్పెషల్ ఏర్పాట్లతో ఆతిథ్యమిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరులలో అత్యధికంగా క్యారవాన్స్తో ఏర్పాటు చేసిన హై క్లాస్ ఆతిథ్యంపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పందాలకు గోదావరి జిల్లాలకు వచ్చేటువంటి అతిథులకు సకల మర్యాదలు కూడా చేస్తున్నారు. అటు విందు వినోదాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు కోడిపందాల శిబిరాల వద్దకు వచ్చేటువంటి వారు చూస్తున్నాం కదా, ఉండి నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద కోడిపందాల శిబిరం వద్ద ఇప్పుడు మనం ఉన్నాము పెదామిరంలో. ఆ పెదామిరంలో ఉన్నటువంటి కోడిపందాల శిబిరం వద్ద ఇక్కడ వచ్చినటువంటి వాహనాలకు ప్రత్యేక పార్కింగ్లు కానీ, వచ్చిన అతిథులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి క్యారీవాన్లు అంటే ఆ సినీ తారలు ఏదైతే సినిమా షూటింగ్ల సందర్భంలో కానీ వీవీఐపీలు ఎవరైతే ప్రధానంగా ఆ ముఖ్యమంత్రులు కానీ అంతకు మించిన నేతలందరూ కూడా పర్యటనలకు వచ్చినప్పుడు ఏర్పాటు చేసే క్యారీవాన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 1 కాదు 2 కాదు 3 క్యారీవాన్లు ఇక్కడ సిద్ధం చేయడం అయితే జరిగింది. అంటే అతిథులు ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తారు, ఇక్కడ వేడుకల్లో పాల్గొంటారు, సంక్రాంతి కోడి పందాలకు కూడా వస్తూ ఉంటారు. ఆ అతిథులకు సంబంధించి కూడా వారు ఎప్పటికప్పుడు సేద తీరడానికి కానీ వారి అక్కడ విలాసంగా కూడా వారు సేద తీరడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వారు చేయడం అయితే జరిగింది. అంటే ఎక్కడ గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు ఎక్కడా కూడా తగ్గకుండా కూడా వారు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా ఈ క్యారీవాన్లలో వారిని చూస్తున్నటువంటి ఆ సకల సౌకర్యాలు కానీ విలాసవంతమైన సౌకర్యాలు కానీ వారు సిద్ధం చేయడంతో ప్రస్తుతం అందరూ కూడా వచ్చి ఉత్సాహంగా ఈ కోడి పందాల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది. ఒక భీమవరంలోనే కాదు, ఉండి నియోజకవర్గంలోనే కాదు, పాలకొల్లు, అలాగే నర్సాపురం, అలాగే ఆచంట నియోజకవర్గం, తణుకు, అలాగే తాడేపల్లిగూడెం, ఈ విధంగా ప్రతి గ్రామం ఏ నియోజకవర్గంలో కూడా ఏ గ్రామాన్ని వదలకుండా ఈరోజు సంక్రాంతి వేడుకలు ఊరూరా కూడా జరుగుతున్నాయి. అలాగే సంక్రాంతి వేడుకలకు వచ్చిన వారే కాకుండా కోడి పందాల్లో మాత్రమే కాకుండా మిగిలిన వారందరికీ కూడా గ్యాంబ్లింగ్ గేమ్స్ ప్రధానంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంటాయి. ఆ గ్యాంబ్లింగ్ గేమ్స్కి సంబంధించి కూడా ఇదివరకు గతంలో బహిరంగంగా వీటిని నిర్వహించేవారు, కానీ ఇప్పుడు ఎవరూ లోనికి వెళ్లకుండా వాటిని కూడా పూర్తిగా షరతులు విధిస్తూ కూడా ట్యాగ్ ఉన్నవారు, టోకెన్ ఉన్నవారు మాత్రమే లోనికి వెళ్లే విధంగా కూడా ఎంత భారీ టెంట్లను ఏర్పాటు చేస్తారో మనం చూసుకోవచ్చు. అక్కడ ఇది ఒక ప్రముఖ తారలు వచ్చిన నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసేటువంటి తారలకు సంబంధించి ఏ విధంగా అయితే టెంట్లు ఏర్పాటు చేస్తారో ఆ విధంగా టెంట్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వచ్చి దాదాపు మనం ఇక్కడ చూస్తున్నటువంటి కార్లన్నీ కార్ నెంబర్ ప్లేట్లు కూడా కనుక చూసుకుంటే టీఎస్ అంటే తెలంగాణ నుంచి, అలాగే కేఏ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర ఎంహెచ్, అలాగే ఇతర అన్ని రాష్ట్రాల నుంచి కూడా వారు రావడం అయితే జరుగుతుంది. ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్లో పాల్గొనే వారికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు, ఒక్కసారి లోనికి వెళ్ళిన వారు తిరిగి బయటకు రాకుండా ఆ ఫ్రీజర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి అక్కడ పందాలు పాల్గొనేందుకు కానీ, అలాగే పందాలు వీక్షించేందుకు కానీ ఎంతోమంది రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కూడా అతిథులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కోడి పందాల్లో ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అతిథి మర్యాదలు? చాలా బాగున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్, తెలంగాణ. ఏ వేడుకల్లో పాల్గొన్నారు? ఉదయం నుంచి ఎలా జరుగుతుంది? కోడి పందాల్లోనే పాల్గొన్నామండి. ఒక విఐపి పాస్ ఇచ్చారు, బాగా చూసుకుంటున్నారు, బాగా జరుగుతుంది. గోదావరి జిల్లాలో ఆతిథ్యం అంతా చాలా బాగుందండి. ఈరోజే మేము ఫస్ట్ టైం వచ్చాం, చాలా బాగుంది, మళ్ళీ వస్తాం. కోడి పందాలు జరిగినాయి, సంక్రాంతి సంబరాలని ముగ్గులు వేశారు, ఎస్పెషల్లీ త్రిబుల్ గారు బాగా చేశారు. సిటీ లైఫ్కి ఇక్కడ తేడా ఏముంది, పచ్చని పైర్లు, అన్ని కొబ్బరికాయ చెట్లు, నేచరు బాగుంది. ఒక 5 years బ్యాక్ వెళ్ళామనిపిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అది చూస్తున్నాం కదా, అంటే హైదరాబాద్ ప్రాంతాల నుంచే కాకుండా అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. వారందరూ కూడా గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి అతిథి మర్యాదలన్నీ కూడా ఎంతో బాగున్నాయంటూ కూడా వారు హర్షం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా తాము మళ్ళీ వస్తామంటూ కూడా వారు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తానికి సంక్రాంతి కోడి పందాలు అనేది కూడా ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. కోడి పందాలతో పాటు గ్యాంబ్లింగ్ గేమ్స్ కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున కూడా అన్ని విదేశాల నుంచి అందరూ కూడా రావడంతో వారందరికీ నిర్వాహకులు ఇచ్చేటువంటి ఆతిథ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉందంటూ వారు కితాబిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.